హాయ్ అందరికీ ఈ వీడియోలో 1 డే సర్వీస్లో ఫేర్ మరియు టైమింగ్ ఎలా మార్చాలో చూపిస్తున్నాం. మొదట ఏ సర్వీస్కి ఫేర్, టైమింగ్ మార్చాలనుకుంటున్నామో అది పిక్ చేయాలి. దానికి ఒరిజిన్ మరియు డెస్టినేషన్ ఎంచుకుని ఆ పర్టిక్యులర్ సర్వీస్ని సర్చ్ చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడేమో ఒరిజిన్ అండ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత క్యాలెండర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్యాలెండర్లో ఏ తేదీకి ఫేర్, టైమింగ్ మార్చాలనుకుంటున్నామో ఆ డేట్ని ఎంచుకుంటాం. ఆ తేదీని క్యాలెండర్ నుంచే సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే 28 మాత్రమే సెలెక్ట్ చేసి సర్చ్ చేస్తున్నాం. ఇప్పుడా సర్వీస్ బుకింగ్ పేజ్లో కనిపిస్తుంది. సర్వీస్ పేరుకి కింద మోడిఫై సర్వీస్ అనే పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఆ రోజు కోసం రిజర్వేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది డైరెక్ట్గా రూట్స్ అండ్ ఫేర్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడే ఫేర్ మరియు టైమింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మెయిన్ ఒరిజిన్, డెస్టినేషన్ టైమింగ్, ఫేర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఫేర్ మార్చాలనుకుంటే ఫేర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 2 చాయిసెస్ ఉంటాయి, ఇంక్రిమెంట్ లేదా డెక్రిమెంట్. మల్టీ సెషన్ సహా అన్ని మెయిన్ ఒరిజిన్, డెస్టినేషన్ పేర్స్కి ఫేర్ మార్చాలంటే ఇక్కడ ఏదీ సెలెక్ట్ చేయక్కర్లేదు. కేవలం ఫేర్ టైప్గా పర్సెంటేజ్ లేదా ఫిక్స్డ్ని సెలెక్ట్ చేయండి. అన్ని సీట్ టైప్స్కి మార్చాలనుకుంటే ఆల్ టైప్స్ సెలెక్ట్ చేయండి. లేదంటే స్పెసిఫిక్ సీట్ టైప్స్ మాత్రమే మార్చాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేయొద్దు. ఆ పర్టిక్యులర్ సీట్ టైప్స్ సెలెక్ట్ చేయండి. లేదా ఆల్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంక్రిమెంట్, డెక్రిమెంట్ ఎంత కావాలో ఆ అమౌంట్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం 100 రూపాయలు యాడ్ చేస్తున్నాం. ఇక్కడ అమౌంట్ 9000గా చూపిస్తోంది. కాబట్టి 100 రూపాయలు యాడ్ చేశాం. అప్పుడు అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ 9100కి అప్డేట్ అయినట్టు కనిపిస్తుంది. మార్పులు చేసిన తర్వాత కిందకు స్క్రాల్ చేసి అప్లై ఆటోమేటిక్లీ మీద క్లిక్ చేయండి. తర్వాత అప్డేట్. ఇప్పటికి ఫేర్లో చేసిన చేంజెస్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యాయి. తర్వాత అదే రూట్లో మళ్ళీ ఆల్ మీద క్లిక్ చేయండి. టైమింగ్ మార్చాలంటే మళ్ళీ ఎడిట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు టైమింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ టైమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టైమ్ని ఇంక్రిమెంట్ చేయాలా డెక్రిమెంట్ చేయాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒక పర్టిక్యులర్ సిటీకి మాత్రమే టైమింగ్ మార్చాలనుకుంటే ఆ సిటీ పేరుని సెలెక్ట్ చేయండి. అప్పుడు ఆ సిటీ టైమింగ్స్ మాత్రమే మారుతాయి. మొత్తం సర్వీస్కి మెయిన్ ఒరిజిన్, మెయిన్ డెస్టినేషన్, బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ సహా టైమింగ్ మార్చాలనుకుంటే ఇక్కడ ఎలాంటి సిటీని సెలెక్ట్ చేయొద్దు. తర్వాత టైమ్ని ఇంక్రిమెంట్, డెక్రిమెంట్ చేయండి. అవసరం బట్టి ఇంక్రిమెంట్ లేదా డెక్రిమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్కి టైమింగ్ సెలెక్ట్ చేద్దాం. ఈ చేంజెస్ అన్నీ డిపార్చర్ టైమింగ్ లేదా బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ టైమ్స్ కోసం మాత్రమే. మొత్తం సర్వీస్ టైమింగ్ని 1 గంట మార్చాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేయండి. కేవలం డిపార్చర్ టైం మాత్రమే మార్చాలనుకుంటే డిపార్చర్ సెలెక్ట్ చేయండి. అరైవల్ టైమింగ్ని 1 గంట మాత్రమే మార్చాలనుకుంటే అరైవల్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. కేవలం బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ టైమింగ్ని 1 గంట మార్చాలనుకుంటే కూడా చేయవచ్చు. బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ సెలెక్ట్ చేయండి. మొత్తం సర్వీస్ టైమింగ్ మార్చాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 10 మరియు ఉదయం 9:30గా ఆల్రెడీ చూపిస్తోంది. మనము 1 అవర్ సెలెక్ట్ చేశాం. తర్వాత అప్లైపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది 10 నుంచి 11కి అప్డేట్ అయినట్టు కనిపిస్తోంది. టైమింగ్ మారింది. అరైవల్ టైం కూడా ఉదయం 9:30 నుంచి ఉదయం 10:30కి మారింది. దీని తరువాత కిందకు స్క్రాల్ చేసి అప్లై ఆటోమేటిక్లీ మీద క్లిక్ చేసి తర్వాత అప్డేట్ చేయండి. ఫేర్ రేంజ్ మల్టీ స్టేట్ టైమింగ్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఇప్పుడు టైమింగ్ మునుపటి 10 మరియు ఉదయం 9:30 నుంచి 11 మరియు ఉదయం 10:30కి మారింది అని కనిపిస్తోంది. కాబట్టి ఏ సర్వీస్లోనైనా ఫేర్ని చేంజ్ చేయాలన్నా, ఇంక్రిమెంట్, డెక్రిమెంట్ చేయాలన్నా, టైమింగ్ అడ్జస్ట్ చేయాలన్నా ఈ ప్రాసెస్నే ఫాలో చేస్తే సరిపోతుంది. ఇలా 1 డే సర్వీసెస్లో ఫేర్ మరియు టైమింగ్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మంచి రోజు గడపండి.